ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవదూతలు అనే పాఠాన్ని మనము ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా మనము దేవదూతలు అనే ఈ పాఠంలో వారి పేర్లు, ఆ పేర్లుకున్న అర్థాలను గురించి మనం ధ్యానించాము. అలాగే వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, వారి గుణ లక్షణాలు గురించి మనము ధ్యానించాం. అయితే ఈరోజు వారి యొక్క స్థాయి గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. వారి స్థాయిని గురించి మనం ఆలోచించినట్లయితే కొన్ని కేటగిరీస్గా వారు మనకి బైబిల్ గ్రంథమందు చెప్పబడ్డారు. అందులో మొదటి విభాగం ఎవరు అంటే ప్రభుదూత అని పిలువబడిన వ్యక్తిని గురించి మనం చూడగలం. ప్రభుదూతను గురించి మనం ఆలోచించినప్పుడు మిగిలిన దేవదూతల కంటే ఈయన భిన్నంగా బైబిల్ గ్రంథమందు మనకు చూపబడ్డాడు. మరి ఎవరికీ లేని ప్రాధాన్యత లేక వ్యత్యాసము ఈయనలో మనం చూడగలం. ఈయన మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో హాగరుకు ప్రత్యక్షమైన విధానంలో ఇక్కడ మనం చూడగలం. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ఇక్కడ మనము ప్రారంభం నుండి 7వ వచనం నుండి యెహోవా దూత హాగరుతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. చివరికి వచ్చేసరికి హాగరు చెప్పిన మాట మనం ఆలోచించినట్లయితే,
అది అంటే హాగరు చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఇక్కడ 7వ వచనం నుండి యెహోవా దూత అని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటే, హాగరు ఆ దేవ ఆ దేవదూతను గూర్చి చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టి, పేరు పెట్టడం మాత్రమే కాదు, తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఇంతకీ తనతో మాట్లాడింది యెహోవానా లేక యెహోవా దూతనా అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక యెహోవా దూత ఈ యెహోవా దూత మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఈక్వల్ టు యెహోవా, అంటే యెహోవాకు సమానుడు. కనుక మరెక్కడా కూడా యెహోవానే యెహోవా దూతగా పిలువబడిన విధానం లేదు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఇక్కడ కనిపించిన ఈ యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ప్రభువు దూత ఎవరు అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయనే యెహోవా. అంటే యెహోవానే యెహోవా దూతగా వచ్చాడా? కాదు. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే అనేక మంది బైబిల్ పండితులు ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని విశ్వసిస్తూ ఉంటారు. ఆయన గూర్చి మీకా గ్రంథంలో ఒక మాట కనపడుతుంది. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని. అంటే ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. పాత నిబంధనలో కొన్ని చోట్ల ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్న సందర్భాలను మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. అలాగే నిర్గమకాండము 3వ అధ్యాయము కూడా మనం చూసినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. హోరేబు పర్వతము పైన మోషే చూసిన వింత సంఘటన మరియు సంభాషణ. ఈ వింత సంఘటనలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దారిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. జాగ్రత్త గ్రహించండి. ఇక్కడ 2వ వచనంలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అన్నాడు. ఆ తర్వాత ఆ కింద వచనంలో దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను అన్నాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇంతకీ యెహోవానా లేక యెహోవా దూతనా? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను. చూడండి, 2వ వచనములో యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మాట్లాడుతుంది ఎవరు అంటే యెహోవా. ప్రత్యక్షమైంది యెహోవా దూత అని 2వ వచనంలో వ్రాయబడింది.
ఆ తర్వాత మాట్లాడుతుంది యెహోవా అని మనకు అర్థమవుతా ఉంది. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. బైబిల్ చదివేటప్పుడు మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు గానీ, పరిశీలనాత్మకంగా మనం చదివినప్పుడు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయం స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి అలాగే అబ్రహాముకు ప్రత్యక్షమైన సంఘటన ఆదికాండం 18 అధ్యాయం. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనుకు ప్రత్యక్షమైన సంఘటన. అలాగే యెహోషువ గ్రంథంలో యెహోషువకు ప్రత్యక్షమైన సంఘటన. ఈ సంఘటనలన్నిటిలో ప్రభువు దూత అని ప్రత్యక్షంగా పిలువబడిన పాత నిబంధనలో పిలువబడిన ఈ దేవదూత మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే యెహోవా అనే పేరుతో ప్రారంభంలోనేమో దూత అని చెప్పబడుతూ సంభాషణలోనికి వెళ్ళేటప్పుడు యెహోవా యెహోవా అని, అంటే మీరు 4 అధ్యాయం ఉంటాయి నిర్గమకాండం 4 అధ్యాయాలు మొత్తం చదివినట్లయితే యెహోవాకు మనం మర్చిపోతాం. 2వ వచనాన్ని మర్చిపోతాం. అంటే దూత అక్కడ ప్రత్యక్షమైనాడు అన్న సంగతి మర్చిపోతాం. ఇక పూర్తిగా 4 అధ్యాయం చివరి వరకు కూడా యెహోవాకు మోషేకు మధ్య జరుగుతున్న సంభాషణగా మనం చూస్తాం. కాబట్టి ప్రభువు దూత. రెండవదిగా మనం గ్రహించినట్లయితే కెరూబులు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. కెరూబులు, ఇది కెరూబు అనే పదానికి బహువచనం. చూడండి, వీరు శక్తివంతమైన జీవులు. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవుని సింహాసనముతో వీరు సంబంధం కలిగి ఉంటారు. వీరు ఏదైనా తోటలో ఉన్నారు. ఆదాము మరియు హవ్వ తిరిగి తోటలో ప్రవేశించకుండా కాపాడుటకు ఖడ్గజ్వాలగా అక్కడ వారు ఉంచబడ్డారు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం వీరు కేవలం దూతలు అని మాత్రమే కాదు, అంతకంటే సాధారణమైన దూతల కంటే ఎక్కువైన వారిగా వీరు కనపడతారు. ఎందుకంటే వీరు దేవునితో ఆయన స్వరూపానికి సూచకంగా సంధించబడ్డారు. కెరూబులు ప్రతిరూపాలుగా బంగారంతో చేయబడి దేవుని యొక్క ఆ మందసం పైన ఉంచబడటం మనం చూడగలం. దానిని కరుణాపీఠం అని పిలిచారు. కరుణాపీఠం క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే క్రీస్తులో ఆ యొక్క కరుణను లేక కృపను మనం చూడగలం. అంటే పాత నిబంధనలో ఉన్న ఆ కరుణాపీఠము కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న కృపాసనమునకు, హెబ్రీ పత్రికలో మనం ధైర్యముతో కృపాసనమునకు చేరుదుము అంటాడు. ఆ కృపాసనానికి అది సాదృశ్యంగా ఉంది. కాబట్టి కెరూబులు వీరొక ప్రత్యేకమైన దూతలు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే దేవదూతల్లో ఉన్న ఈ యొక్క విభాగాలని మనము జాగ్రత్తగా పరిశీలించాలి. మూడవదిగా సెరాపులు, ఇంగ్లీష్ లో సెరాఫీమ్ అనే మాట ఉపయోగించబడింది. ఈ సెరాపులు గురించి మనం ఆలోచించినట్లయితే వీరిని మహాదూతలు అని కూడా పిలిచారు. వీరిని మనం ఎక్కడ చూడగలము అంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ వీరి యొక్క ఉనికిని మనం చూడొచ్చు. చూడండి, 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని.
ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు శరాపులు కింద మనకి ఫుట్ నోట్స్ లో మహాదూతలు అని వ్రాయబడినట్లుగా మనం చూడగలం. కనుక ఇక్కడ వీరు శరాపులు అని పిలువబడ్డారు. కనుక మనం మూడవదిగా శరాపులు అనే కేటగిరీని చూడగలం. నాలుగవదిగా మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రధాన దూతను గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు ఈ ప్రధాన దూత మోషే యొక్క దేహాన్ని గూర్చి తనతో అపవాది వాదించిన సంఘటనలో మనకు కనిపిస్తాడు. ఈయన ప్రధాన దూత, ఇంగ్లీష్ లో ఆర్కేంజల్ అని రాయబడింది. అంటే ఈ ప్రధాన దూతకి పేరు కూడా మనం చూడగలం. ఆ ప్రధాన దూత ఎవరు అంటే మిఖాయేలు అనే మాట యూదా పత్రిక 9వ వచనం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కదా, అందులో 9వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. ప్రధాన దూత. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును అనే మాట మనం కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎవరు ఈ ప్రధాన దూత అంటే పేరు కూడా ఎక్కడ చెప్పబడింది. కనుక ప్రధాన దూత జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే పరలోకంలో దేవునితో పాటు ఉండే ప్రధాన దూత అంటే దూతలలో ప్రధానమైన దూతగా ఆయన పేరు ఇక్కడ మనము మిఖాయేలు అని పేరు కూడా చెప్పినట్లుగా మనము చూడగలం. తర్వాత మనం గమనించినట్లయితే మనం గమనించినట్లయితే వారి యొక్క విభాగాలను గురించి మనం చూడగలం. వారి విభాగాలు మనం చూసినప్పుడు దేవదూతలు 2 గొప్ప నైతిక విభాగాలుగా విభజించబడ్డారు. ఎవరు వీరు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఒకటి పరిశుద్ధ దేవదూతలు. పరిశుద్ధ దేవదూతలను గురించి మనం ఆలోచించినప్పుడు మనకి యాకోబు తన యొక్క తండ్రి గారి ఇంటి నుండి మేనమామ గారి ఇంటికి వెళ్తూ ఉంటాడు. మేనమామ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యములో ప్రయాణ బడలిక చేత ఆయన అలసిపోయి పడుకుంటాడు. అలసిపోయి పడుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనము కనపడుతూ ఉంటుంది. అది మనకు ఆదికాండం 28వ అధ్యాయంలో కనపడుతుంది. 28వ అధ్యాయంలో అక్కడ మనము గమనించినట్లయితే చూడండి, మనం 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని, అంటే
ఆయన పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. 12 వచనంలో ఇది కనపడుతుంది. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడుండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. దేవుని దూతలు కనుక వీరు పరిశుద్ధ దేవదూతలు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఆలోచించినట్లయితే ఆ పరిశుద్ధ దేవదూతలు పరిశుద్ధ దేవదూతలు జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు వీరి వీరి యొక్క పనిని మనం ఇక్కడ చూడగలం. ఇక మనం ఆలోచించినట్టయితే రెండవదిగా పడిపోయిన దేవదూతలు పడిపోయిన దేవదూతల గురించి మనం ఆలోచించినప్పుడు పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబోటకు వారిని అప్పగించెను. చూడండి, దేవదూతలు పాపం చేశారంట. పాపము అనేది మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు. బహుశా పాపం అనే నిర్వచనాన్ని మనం చూస్తే ఆజ్ఞను అతిక్రమించడం. వారు ఆజ్ఞను అతిక్రమించారు అనే సంఘటన మాత్రమే మనకు అర్థమవుతుంది. అలాగే యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 6, 7 వచనాలు మనం చదువుకుందాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఎవరు వీరు అనేది మనం ఆలోచించినట్లయితే ఆ పడిపోయిన దేవదూతలు అంటే వారు దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుని విరోధంగా పాపము చేయుట ద్వారా వారు అపవిత్రులైనట్లుగా లేక బంధించబడినట్లుగా మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము దేవదూతల్లో ఉన్న ఈ విభాగాలను పరిశీలన చేసినట్లయితే ఆ తెరాపులు, కెరూబులు, మహాదూతలు, అలాగే దేవుని పనిలో కాపలాదారుడు, నిత్యము దేవుని ఆరాధించేవారు, వీరి యొక్క పని, వీరి యొక్క విభాగాలు ఇలా మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే దేవుని సైన్యము, యాకోబుకు ప్రత్యక్షమైన దేవదూతలు ఒక సైన్యం లాగా ఆయనకు కనిపించారు. కాబట్టి ఆ దేవదూతలను గురించి మనం ఆలోచించినప్పుడు అందులో కొందరు దేవునికి అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పడిపోయిన వారుగా, ఆ పడిపోయిన వారిని దేవుడు పాతాళ లోకమందలి కటిక చీకటిలో నిత్య పాశములతో, అంటే తాత్కాలికమైన కాదు, నిత్య పాశములు అంటే బంధకాలు, నిత్య బంధకములతో వారిని బంధించినట్లుగా ఇక్కడ మనము జాగ్రత్తగా గ్రహించగలం. కనుక మనము ఆలోచన చేసినట్లయితే దేవదూతలు వారి యొక్క విధానాలు మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే దేవదూతలు వారి యొక్క విభాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఇంకా కొంతమంది దేవదూతలు మనకి కనపడుతూ ఉంటారు. అందులో వారి పనిని గురించి మనం జాగ్రత్తగా
ఆలోచన చేసినట్లయితే అందులో దేవుని పరిచర్య చేసే లేక దేవుని యొక్క పని చేసేవారుగా మనము వారిని గ్రహించగలం. కనుక ఏమిటి వారి ఆ పని, వారు ఏం పని చేస్తున్నారు అనే విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అందులో మొదటిగా వారి పని, మొదటి కేటగిరీ మంచి దూతలు. ఈ మంచి దూతలు ఏం చేస్తూ ఉంటారు అంటే, వారు దేవుని ఆరాధిస్తూ ఉంటారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆహ్, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ కెరూబులు లేక సెరాపులు అని చెప్పబడిన వీరు దేవుని నిరంతరము ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానములు వారు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్తున్నాడు. ఇక్కడ నమస్కారము అనే మాట ఇంగ్లీష్ లో వర్షిప్ అనే మాటగా వ్రాయబడింది. వర్షిప్ అనే మాట యొక్క సాధారణ అర్థం ఏమిటంటే ఆ ఆరాధన అని. అంటే క్రీస్తు ప్రభు తన రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చేటప్పుడు దేవదూతలు ఆయన్ను ఆరాధించేవారుగా ఉన్నట్లుగా మనము జాగ్రత్తగా గ్రహించగలం. కనుక మనం ఆలోచించినట్లయితే వారే ఆరాధించేవారు. కానీ దురదృష్టం ఏంటంటే మొదటి శతాబ్దంలో వారిని ఆరాధించేవాళ్ళు తయారయ్యారు. దేవదూతారాధన అని కొలసి 2:18లో కనపడుతుంది. కనుక పౌలు గారు దేవదూతలే ఇంకొక ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే మీరు దేవదూతలను ఆరాధించడం ఏమిటి అని చెప్పి దేవదూతలను ఆరాధించొద్దని ఖండించిన సంఘటన కొలసి పత్రిక నుండి మనం చూడగలం. తర్వాత మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వారు చేసే పనిని, రెండవ పనిని మనం గమనించినట్లయితే వారు ప్రకటన చేసేవారుగా మనకు కనపడుతూ ఉంటారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున అంటాడు. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అంటాడు. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 11 నుండి, అంటే 11వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవదూతలు వార్తాహరులుగా, సేవకులుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే వర్తమానాన్ని తెలియచేసే వారుగా, దేవుని వర్తమానాన్ని ప్రకటించేవారుగా దేవదూతల్ని మనం చూడగలం. కనుక దేవదూతలు వారి యొక్క స్వభావ లక్షణాలు, వారి యొక్క పని, వారి యొక్క సేవ అనే విధానాన్ని మనం జాగ్రత్తగా గమనించితే బైబిల్ మనకు వారిని గురించి స్పష్టమైన వివరణ మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత మనము ఆ దానియేలు గ్రంథము 8వ అధ్యాయం, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. దానియేలును నేను ఈ దర్శనము చూచితిని, దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలని ఉండగా
మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచెను. అంత ఊలై నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరం వింటిని. అది గబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను. అప్పుడతడు నేను నిలుచుచున్న ఈ చోటునకు వచ్చాను. అతడు రాగానే నేను మహాభయం పొంది సాష్టాంగపడితిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చి తెలుసుకొనుమనెను. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడైని నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను. కాబట్టి ఇక్కడ దానియేలుతో మాట్లాడుతున్న దేవదూతను గూర్చి మనము జాగ్రత్తగా గ్రహించగలం. కనుక ఆయా సందర్భాల్లో దేవదూతలు మరియు వారి యొక్క పనిని గూర్చి ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క దేవదూతలు వారి యొక్క పనిని గూర్చి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో వారు చేసిన పని మనకు కనపడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుకుందాం. 9వ వచనానికి పూర్వము మనము 4వ వచనం నుండి 8 వచనాల వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దేవదూతలకు జరిగిన సంభాషణ గురించి మనం చూడగలం. అయితే ఆ సంభాషణ అయిపోయిన తర్వాత 9వ వచనంలో ఏం జరిగిందో మనం చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా ఈ తెల్లని మనుషులు, అంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్న మనుషులు ఎవరు అనేది మనం ఆలోచించినట్లయితే వారు దేవదూతలు అని మనం గ్రహించాలి. అంటే సమాచారాన్ని తెలియచేసేవారు దేవదూతలు. ఇంకా మనం ఆలోచించినట్లయితే రెండవదిగా వారు దేవుని యొక్క సంరక్షకులుగా, అంటే దేవుని సంరక్షించేవారు కాదు, దేవుని పని చేసేవారిని సంరక్షించే సంరక్షకులుగా మనం వారిని చూడగలం. దేవుని సంరక్షకులుగా అంటే దేవుని యొక్క పనివారిని కాసేవారుగా, రక్షించేవారుగా వారి యొక్క విధానాన్ని మనం చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసిన సంఘటన మనం చూస్తాం. 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకమును లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అగ్ని గుండంలో ప్రత్యక్షమైన దేవదూత ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గ్రహించగలం. అలాగే మనము 6వ అధ్యాయం కూడా చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనకి ఇంకొక దేవదూత కనపడతాడు. చూడండి, 22వ వచనం, 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను.
జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు సింహములు నాకు ఏ హాని చేయకుండా, ఎవరు ఇక్కడ సింహాల నోళ్లు మూయించారంటే ఆయన దూత అనగా దేవుని యొక్క దూత, దేవుని దూత యొక్క ఆ సంరక్షణ అక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు, ఇక్కడ దానియేలుకు కలిగినట్లుగా మనం చూడగలం. అంటే దేవదూతలు, వార్తాహరులు, వారు ఆరాధించేవారు, దేవుని ఆరాధించేవారు మాత్రమే కాకుండా దేవుని సేవకులను కాసేవారుగా, సంరక్షించేవారుగా వారి యొక్క విధానాన్ని ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గ్రహించగలము. అలాగే మరొక సాదృశ్యాన్ని మనం చూసినట్లయితే 2వ రాజులు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుండి మనము చదువుకుందాం. చూడండి, దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేచి, దైవజనుడు అంటే ఇక్కడ ఎలీషా యొక్క పనివాడు ఒకడు ఇక్కడ ఉన్నాడు. ఈ పనివాడు ఏం చేస్తున్నాడు అంటే పెందల కడ లేచాడు, చీకటితో లేచాడు. లేచి చూసేసరికి అతని గుండె ఆగిపోయినంత పని అయింది. కారణం ఏంటంటే గుర్రములు, రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉంటే కనబడేను. చూడండి, గుర్రములు, రథములు కలిగిన సైన్యం అంట. అంటే ముట్టడి వేశారు. రాత్రికి రాత్రే పట్టణాన్ని ఇక్కడ సిరియా సైన్యం ఆక్రమించింది. అప్పుడు ఆ యొక్క పనివాడు అంటే ఎలీషా దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూశాను. అంటే పనివాడికేమో సిరియా సైన్యం కనపడుతుంది, ఎలీషాకేమో దేవదూతల సైన్యం కనపడుతుంది. ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు అంటే మనకు సాధారణంగా చెప్పొచ్చు. కనుక ఎలీషా ఎందుకు భయపడలేదు అంటే దేవదూతల సైన్యం తనకు తోడుగా ఉందని. ఈ పనివాడు ఎందుకు భయపడుతున్నాడు అంటే సిరియా సైన్యాన్ని చూసి. కనుక దేవదూతలు దేవుని పిల్లల యొక్క సంరక్షకులు, దేవుని దూతలను సంరక్షించేవారుగా మనం చూడగలం. అలాగే కొన్నిసార్లు ఆ వర్తమానాన్ని తెలియచేస్తూనే దేవుని సేవకులను ధైర్యపరిచేవారుగా వారిని మనం చూడగలం. ఈ సంఘటన మనం అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పౌలు గారు ఓడలో ఉన్న వారిని ధైర్యపరచడానికి మాట్లాడుతున్న మాటలు, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పినను. కాబట్టి దేవదూత పౌలు గారిని, అంటే ఓడ చాలా ప్రమాదంలో ఉంది, ఓడ బద్దలైపోయే స్థితికి వచ్చింది, అందరూ కూడా చచ్చిపోతామని 99% నిర్ధారణకు వచ్చి తిండి తింటాం మానేశారు. అప్పుడు పౌలు గారు వారిని భయపడుతున్నాడు, దయచేసి ఎవరి ప్రాణానికి హాని కలుగదు, దయచేసి భోజనం చేయండి, మీరు నీరసించిపోతారు. ఎందుకంటే రాత్రి నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత రాత్రి నాతో మాట్లాడాడు, మీరందరూ క్షేమంగా వెళ్తారు అని నాకు చెప్పాడు అని పౌలు గారు
ఆ ఆ యొక్క సంఘటన ద్వారా వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంటే కొన్ని బలహీనమైన పరిస్థితుల్లో బలపరిచే దేవదూతలు అంటే వర్తమానం ద్వారా, దేవుని వర్తమానం ద్వారా బలపరిచేవారుగా మనము ఇక్కడ జాగ్రత్తగా గ్రహించగలము. అలాగే కొన్ని సందర్భాల్లో దేవదూతలు మరి ఆహారాన్ని ఇచ్చుట ద్వారా కూడా బలపరిచిన సంఘటన మనం చూడొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి, ఆయనకు పరిచర్య చేశారు, ఆయన్ను బలపరిచారు అనే సంఘటన ఇక్కడ మనం చూడగలం. కాబట్టి దేవదూతలు బలహీనమైన పరిస్థితుల్లో బలపరిచేవారుగా వారి పనిని మనం చూడగలం. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 44 ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. గెత్సెమనీలో ఆయన ప్రార్థన చేస్తూ చాలా బలహీనమైపోయాడు. అప్పుడు ఒక దూత వచ్చి, అంటే 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు అక్కడ ప్రభువుని బలపరిచారు దూత. ఈ యొక్క గెత్సెమనీలో కూడా ఆయన అలసిపోయినప్పుడు ఆయన్ను ఒక దూత వచ్చి బలపరిచినట్లుగా మనం చూడగలం. అలాగే దేవుని వార్తను, వర్తమానాన్ని తెలియచేసే భాగంలో అపోస్తుల కార్యములు గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, 8వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని చూడగలం. 26వ వచనం, 8వ అధ్యాయం 26వ వచనం, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. అంటే ప్రభు దూత ఫిలిప్పుతో మాట్లాడి అడ్రస్ చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ చెప్తున్నాడు, త్వరగా వెళ్ళమని చెప్పాడు. ఫిలిప్పు ప్రభు దూత చెప్పిన మాట విని ఆయన వెళ్ళి ఫిలిప్పును కలుసుకున్నట్లుగా మనము చూడగలం. ఇలా అనేక సంఘటనల్లో, అనేక సందర్భాల్లో దేవుని దూతల యొక్క పని, వారి యొక్క పరిచర్య, వారి విధానాలు మనం జాగ్రత్తగా గ్రహించగలం. అలాగే అపోస్తుల కార్యముల 10వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 3వ వచనం చూస్తే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఇలాగా వర్తమానాన్ని అందించడంలో దేవదూతల యొక్క పాత్రను కూడా మనము చూడగలం. కనుక ఈరోజు మనం దేవదూతలను గురించి ఆలోచించినట్లయితే, వారు ఎన్ని విభాగాలుగా ఉన్నారో, వాళ్ళ పనేమిటో మనము జాగ్రత్తగా గ్రహించాం. కనుక మరి దేవుని చిత్తమైతే రేపటి దినము మరికొన్ని విషయాలు దేవదూతలను గురించి మనము జాగ్రత్తగా
ధ్యానిద్దాం. కనుక ఇంతవరకు క్లుప్తంగా వారి పనిని గూర్చి, వారి యొక్క పరిచర్యను గూర్చి మనము నేర్చుకున్నాము. మిగిలిన భాగాలను మనము ఆహ్, రేపటి దినము మనము దేవుని వాక్యం నుండి నేర్చుకుందాం. ఇంతవరకు శ్రద్ధతో దేవదూతలు అనే ఈ పాఠాన్ని విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.